ఏంటి ఎలా చూడాలి? ఇవన్నీ ఫిక్స్ చేయడానికి సరిపోతాయా? అటు వైసీపీ వాళ్ళంతా కూడా ఆయనపైనే కేసులు పెట్టాలంటున్నారు కదా. ఇప్పుడు వాళ్ళు గన్ను ఉపయోగించారండి. ఇప్పుడు మనం పెన్ను ఉపయోగిద్దాం అనుకుంటున్నారు గవర్నమెంట్. ఓకే, గన్ను కన్నా పెన్ను గొప్పదనేది నిరూపించాల్సిన ఆవశ్యకత అయితే ఈ రోజుల్లో ఉంది. ఓకే, రెండో ఇష్యూ, ఎఫ్ఐఆర్ మొత్తం చూస్తే జనరల్గా ఎవరైనా సరే సినిమా యాక్టర్లు వారసులు సినిమా వాళ్ళ కొడుకులు అవుతారు, రాజకీయ నాయకులు కొడుకులు అవుతారు, లేకపోతే బిజినెస్ పర్సన్స్ యొక్క సంబంధించిన వాళ్ళు అవుతారు, ఇంకా ఎవరైనా వ్యవసాయదారులు అయితే వాళ్ళ పిల్లలు అవుతారు. కానీ ఒక క్రిమినల్ కొడుకులే క్రిమినల్ అవటం అంటే ఇదే కేసు. వారసత్వం అనేది క్రైమ్ తోటి బిగిన్ అవుతుంది అనేది క్లియర్గా ఎఫ్ఐఆర్ చూస్తే వాళ్ళ ఇంతకుముందు గతంలో ఎవరైతే ముద్దాయిల వేరియస్ కేసులో ఈ రాష్ట్రాన్ని ఆర్గనైజ్డ్ క్రైమ్ ద్వారా సర్వనాశనం చేసి వాళ్ళ కొడుకులే మళ్ళీ అదే దిశలో కూడా ప్రయత్నించారని చెప్పేసి ఆ రోజు వారసత్వం ఆ రోజే అందిపుచ్చుకున్నారని చెప్పేసి గత గవర్నమెంట్ లోనే అందిపుచ్చుకున్నారని చెప్పడానికి ఈ యొక్క క్రైమ్ చాలండి మొత్తం చెప్పడానికి. రెండు, ఈ అఫెన్సెస్ ఏదైతే ఉన్నాయో జనరల్ గా మనం పంచభూతాలు అంటాం కదా, ఈ పంచభూతాలను అన్నింటినీ ఒక క్రైమ్ గా ఉపయోగించుకున్నారు. ఎందుకంటే రోడ్డు రవాణా ద్వారా వారు చేసుకున్నటువంటి గతంలో ఇసుక గాని, బియ్యం గాని, గంజాయి గాని ఇవన్నీ కూడా చేసి మైనింగ్ మాఫియా చేసినటువంటి రోడ్డు అంటే భూమిని ఉపయోగించుకొని చేశారు. తర్వాత ఆకాశంలో కానీ గాలిలో ఉపయోగించేటువంటి హెలికాప్టర్ల ద్వారా కొన్ని కోట్ల రూపాయలు డంప్ చేసి వేరే దేశాలకి ఇక్కడి నుంచి అక్రమంగా సంపాదించినటువంటి అది కూడా వస్తుంది త్వరలో, అవి కూడా చాలా వరకు వస్తవి. తర్వాత అన్నిటికన్నా ఇప్పుడు ఏంటంటే నీరు అంటే సముద్రపు దొంగల్లాగా వ్యవహరించడానికి, ఆ సముద్రం ద్వారా మళ్ళీ అఫెన్స్ కమిట్ చేయడానికి పూర్తిగా కాకినాడ పోర్ట్ ని వాళ్ళ ఆధీనంలో తీసుకోవడానికి కేవీఆర్ గ్రూప్ ని ఏ విధంగా ఇబ్బంది పెట్టారనేది మన ఎఫ్ఐఆర్ లో స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఎఫ్ఐఆర్ పెట్టిన అఫెన్సెస్ సంబంధించి నేనైతే పాయింట్అవుట్ చేస్తున్నానండి. ఇది క్లారిటీగా ఉండాలి. ఒకటి, ఐపీసీ కింద మీరు పెట్టదలుచుకున్నప్పుడు 386 ఆఫ్ ఐపీసీ కంపల్సరీ పెట్టాల్సిందే. తర్వాత ఈ ఎఫ్ఐఆర్ యొక్క నేరేషన్ దాంట్లో ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద కూడా పబ్లిక్ సర్వెంట్ ఆ రోజు ఇన్వాల్వ్ అయ్యారో ఈ రాష్ట్రానికి రావాల్సిన కాకినాడ పోర్టుని ఆధీనంలో తీసుకున్నటువంటి వ్యక్తులు మరి ఫ్యూచర్ కాబట్టి గవర్నమెంట్ చెల్లించాల్సినటువంటి అమౌంట్ చెల్లించే విధానంలో వాళ్ళు చేసిన మ్యానిపులేషన్ దాంట్లో దాన్ని సహకరించిన దాంట్లో కంపల్సరీ పబ్లిక్ సర్వెంట్స్ కూడా దీని దాంట్లో ఇన్వాల్వ్ ఉన్నటువంటిది వాస్తవం. అన్నిటికన్నా ప్రధానమైంది ఏంటంటే మనకు తెలిసిన ఐపీసీ కొత్తగా బిఎన్ఎస్ యాక్ట్ కాదు, ఆర్గనైజ్డ్ క్రైమ్ అని 2001లోనే ఆంధ్రప్రదేశ్ తయారు చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి క్రైమ్స్ ని మనం కంపల్సరీ పెట్టితేనే ఈ కేసుకు స్ట్రెంథన్ అవుతుంటది. అంటే ఇప్పుడు ఈ బిఎన్ఎస్ 111 పెట్టారా, సరిపోదండి? కాదండి, ఆర్గనైజ్డ్ క్రైమ్ ఇంకా కంటిన్యూ అవుతుంది. దాంట్లో సెక్షన్ ఆఫ్ లా ఏదైతే ఉందో దానికి సంబంధించి ఒక్కొక్క ఉదాహరణ చెబుతానండి. ఇప్పుడే ఒక ముద్దాయి చర్చంద్రారెడ్డి గారు ఒకరు యాంటిసిపేటరీ బెయిల్ దాఖలు చేశారని చెప్పేసి ఈ కేసులో చెబుతున్నారు. అదే ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే యాంటిసిపేటరీ బెయిల్ మెయింటైనబుల్ కాదు, యాంటిసిపేటరీ బెయిల్ వేయడానికి ఆయనకు అర్హత లేదు. కంపల్సరీ ఆయన అరెస్ట్ కావాల్సిందే. అరెస్ట్ అయిన తర్వాత ఆయన ఇన్వెస్టిగేషన్ లో ఆయన ఇన్నోసెంట్ ఏమైనా ఉంటే దాని ప్రకారం నిరూపించుకోవాల్సిందే. తర్వాత ఈ కేసు ఆర్గనైజ్డ్ క్రైమ్స్ ఎంత సీరియస్ క్రైమ్స్ గా తీసుకున్నారంటే అప్ టు డెత్ అండ్ లైఫ్ ఇన్ఫరెన్స్మెంట్ కూడా ఉన్నటువంటి పరిస్థితి. మరి దాని నుంచి ఇప్పుడు ఈ పెట్టిన అఫెన్సెస్ ఏముందండి, దాంట్లో ఏమీ లేవు. అట్లాగే ఇప్పుడు ఇంత ముందే చెప్పారు ప్రాపర్టీ ఫోర్ఫీచర్ అండ్ అటాచ్మెంట్ ఆఫ్ ది ప్రాపర్టీ. ఈ కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి ఈ కేసులో వాళ్ళు దౌర్జన్యంగా చేసి ప్రాపర్టీ మొత్తం తీసుకొని ఆధీనంలో తీసుకున్నటువంటి ఆస్తిని మళ్ళీ తిరిగి కూడా ఎవరైతే ఇన్నోసెంట్ పర్సన్ ద్వారా ఎవరైతే విక్టిమ్ ఉన్నారో అతనికి మళ్ళీ తిరిగి ఇచ్చేటువంటి పరిస్థితి ఈ లోపు కోర్టుకు ఆధీనంలో ఉంటది. కాబట్టి దీన్ని బట్టి వాళ్ళు తప్పించుకోవటానికి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయడానికి కానీ అవకాశం లేనటువంటి చట్టము ఆర్గనైజ్డ్ క్రైమ్ 2001. అన్నిటికన్నా ఇవాళ యాంటిసిపేటరీ బెయిల్ ఇవాళ ప్రొటెక్ట్ చేయాలంటే ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద అఫెన్సెస్ పెట్టినప్పుడే డెఫినెట్ గా వాళ్ళని నిరోధించడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు జనరల్ గా పబ్లిక్ సర్వెంట్ మీద అప్పుడున్న వాళ్ళ మీద ఆరోపణలు చేసినా కూడా వాళ్ళని ఫిక్స్ చేయలా, ఇన్వాల్వ్మెంట్ ఉందండి. ఎట్లా ఉందంటే ఒక్కసారి మీరు చూడండి, ఇప్పుడు ప్రాఫిట్ గా ఉన్నటువంటి కేవీఆర్ గ్రూప్